హాయ్ అండి. నేను ఒలి ఐకార్స్ నుంచి మాట్లాడుతున్నా. మాదాపూర్ 100 ఫీట్ రోడ్ ఇది వచ్చేసి. మన దగ్గర వచ్చేసి 200 నుంచి 300 వెహికల్స్ అయితే ఉన్నాయి. మీరు ఏదన్నా ప్రీవెంట్ కార్స్ సెకండ్ హ్యాండ్ వెహికల్ చూస్తున్నట్లయితే నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డు, ఇంజిన్ రిపేర్ అయిన బండి కానీ, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కానీ, ఇలాంటి వెహికల్స్ కాకుండా బెస్ట్ అంటే బెస్ట్ వెహికల్స్ అయితే మా దగ్గర ఉంటాయి. ఇన్స్పెక్షన్ అయిన తర్వాతే మా దగ్గర వెహికల్స్ పెడతామండి. మీకు వెహికల్స్ అయితే 200% వెహికల్ గ్యారెంటీ, మీకు 100% జెన్యూన్ వెహికల్స్ అయితే దొరుకుతాయి. ఇప్పుడైతే మీకు కొన్ని వెహికల్స్ చూపిస్తాను. వాటి ప్రైజెస్ అవి కూడా మీకు ఒకసారి చెప్తాను. ఒకసారి అయితే చూడండి. ఇది క్రిటా వెహికల్ ఉందండి. 2021 మోడల్ ఉంది క్రిటా వెహికల్. ఆటోమేటిక్ వెహికల్ అయితే ఉంది. ఇది క్రిటా ఆటోమేటిక్. ఇది వచ్చేసి మనకి 2021 మోడలు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 17,50,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి నేను 1550కి అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% జెన్యూన్ వెహికల్. 2021 మోడలు. 33,000 డ్రివెన్ అయితే ఉంది ఈ వెహికల్ వచ్చేసి. ఇది వచ్చేసి ఓమ్ని 2014 మోడలు. 2014 మోడల్ ఓమ్ని. ఇది మనకు వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 2,60,000 ఉంది. మనకి బెస్ట్ అంటే బెస్ట్ 2 lakhsలో అయితే ట్రై చేసి క్లోజ్ చేయొచ్చు వెహికల్. ఇది వచ్చేసి మారుతి స్విఫ్ట్ 2016 మోడలు. డీజిల్ వీడియో అండి. 2016 మోడలు. ఇది మనకి తిరిగింది వచ్చేసి 72,000 అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,25,000 అంటున్నాడు. నేను బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు 5,25,000లో అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. ఈ వెహికల్ అయితే మీకు డీజిల్ వేరియంటు. ఇది వచ్చేసి 4 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి. మీకు వెహికల్లో 1 రూపీ కూడా ఖర్చు లేదు. ఇంటీరియర్ అంతా కూడా నీట్గా ఉంది. ఎవరైనా డీజిల్ వేరియంటు 2015 ఏవో కానీ డీజిల్ వేరియంట్ స్విఫ్ట్ వెహికల్ చూస్తున్నారంటే ఇది బెస్ట్ వెహికల్గా ఉంది. మీకు వెహికల్ ఏం ప్రాబ్లమ్స్ లేవు. జెన్యూన్ ఉంది వెహికల్ వచ్చేసి. ఇది వచ్చేసి 2019 మోడలు i20 మ్యాగ్నా ప్లస్ ఉంది. ఇది వచ్చేసి 2019 మోడలు. 20 రిజిస్ట్రేషను. ఇది డ్రివెన్ వచ్చేసి 30,000 ఉంది. ఓన్లీ 30,000 లెస్ డ్రివెన్ వెహికల్. ఇది వచ్చేసి 19 మోడల్ 20 రిజిస్ట్రేషన్. ఈ బండి వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,65,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ మనకి ఇది వచ్చేసి 6 lakhs వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే లెస్ డ్రివెన్ అయితే ఉంది వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ 2019 మోడల్ ఎస్ వేరియంట్. ఇది వచ్చేసి మనకి ఇది డ్రివెన్ వచ్చేసి 63,000 తిరిగింది వెహికల్. 63,000 అయితే డ్రివెన్ ఉంది. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఇది 6,95,000 ఉంది. ఇది కూడా మనం 6 lakhsలో అయితే ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి 2013 మోడల్ i20 ఉంది. 2013 మోడల్ i20. ఇది డ్రివెన్ వచ్చేసి 68,000 తిరిగింది. ఆస్ట్రా టాప్ ఎండ్ ఉంది వెహికల్ వచ్చేసి మనకి డీజిల్ వేరియంట్. ఇది 4,85,000 చెప్తున్నారు కస్టమర్. 4 lakhs వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేయొచ్చు ఈ వెహికల్. ఇది వచ్చేసి 2019 మోడల్ హోండా అమేజ్. ఎవరైనా లేటెస్ట్ మోడల్ హోండా అమేజ్ తక్కువలో చూడాలి అనుకుంటే, తక్కువ బడ్జెట్లో ట్రై చేస్తున్నారు అనుకుంటే ఇది బెస్ట్ వెహికల్గా ఉంది. ఇది 73,000 అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి హోండా అమేజ్. ఇది మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 7,25,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 5,80,000లో అయితే ఇది క్లోజ్ చేస్తాను వెహికల్. ఇది వచ్చేసి i20 అండి. i20 ఆస్ట్రా టాప్ అండ్. ఇది 2018 మోడల్ 19 రిజిస్ట్రేషను. ఇది డ్రివెన్ వచ్చేసి 62,000 అయితే ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 7,25,000 అంటున్నాడు. బెస్ట్ మాట్లాడేసి 6,40,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను బండి. వెహికల్ అంతా నీట్గా 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన బండి కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. వెహికల్ అయితే 100% గ్యారంటీ. ఇది వచ్చేసి మనకి హోండా సిటీ అండి. 2016 మోడలు. డ్రివెన్ వచ్చేసి 69,000 ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,80,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి ఇది 6 lakhs వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను.
ఇది హోండా సిటీ వేరియంట్ వచ్చేసి వి వేరియంట్. మీరు ఎవరైనా స్విఫ్ట్ వెహికల్ టాప్ అండ్ మోడల్ లో మోడల్లో తక్కువ ప్రైస్లో చూస్తున్నారంటే ఇది బెస్ట్ వెహికల్ ఉందండి. ఇది వచ్చేసి మనకి స్విఫ్ట్ వెహికల్ 2010 మోడల్ 11 రిజిస్ట్రేషన్ వెహికల్ వచ్చేసి మనకి ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,50,000 ఉంది. పెట్రోల్ వేరియంట్ జెడ్ఎక్స్ఐ టాప్ అండ్ ఇది డ్రివెన్ వచ్చేసి 82,000 తిరిగింది. వెహికల్ వచ్చేసి మనకి కస్టమర్ 3,35,000 అంటున్నాడు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 2,70,000 అయితే క్లోజ్ చేస్తాను. దీనిలో మీకు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అలవిల్స్ ఉంటాయి, న్యూ టైర్స్ ఉన్నాయి. వెహికల్ అయితే లో బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్ అయితే వెహికల్ ఉంది. ఇది ఎవరన్నా పోలో వెహికల్ పెట్రోల్ వెహికల్ చూస్తే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. 2016 మోడల్ ఉంది. ఇది వెహికల్ వచ్చేసి 75,000 అయితే డ్రివెన్ ఉంది. ఇది మనకి ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,35,000 అంటున్నారు. నేను బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి 5,50,000 అయితే క్లోజ్ చేస్తాను. వెహికల్ 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన బండి కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. 100% గ్యారంటీ వెహికల్ అయితే చాలా నీట్గా సాఫ్ట్గా ఉంది వెహికల్ అయితే. ఇది వచ్చేసి మనకి స్విఫ్ట్ అండి. 2016 మోడల్ 17 రిజిస్ట్రేషను 60,000 అయితే ఇది డ్రివెన్ తిరిగింది. బండి వచ్చేసి పెట్రోల్ వేరియంట్. ఇది మన కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,65,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 5 lakhs అయితే నేను ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే స్క్రాచ్ లెస్ ఉంది. వెహికల్ అంతా నీట్గా చాలా మంచిగా ఉంది. వెల్ మెయింటైనడ్ వెహికల్. ఇది వచ్చేసి మనకి బెలూనో వెహికల్. ఎవరైనా లేటెస్ట్ మోడల్ బెలూనో చూస్తున్నట్లయితే 2023 మోడల్ ఉంది. 24 రిజిస్ట్రేషను. ఓన్లీ 9,000 డ్రివెన్ అయితే వెహికల్ అయితే ఉంది. 9,000 డ్రివెను వెహికల్ వచ్చేసి ఆల్ఫా టాప్ ఎండ్ అండి. 9,95,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 9,10,000 వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. మీకు ఓన్లీ 9,000 డ్రివెన్ 23 మోడల్ 24 రిజిస్ట్రేషను వెహికల్ కూడా చాలా న్యూ వెహికల్ అండి. మీకు ఇది తీసుకున్నారంటే ఆల్మోస్ట్ మీరు కొత్త వెహికల్ తీసుకున్నట్లే. ఇది వచ్చేసి మనకి 2013 మోడల్ 14 i20 13 మోడల్ ఉంది. 14 రిజిస్ట్రేషను i20 వెహికల్. ఇది డ్రివెన్ వచ్చేసి 62,000 తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,90,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 3,70,000 అయితే ఇది క్లోజ్ చేస్తాను. i20 స్పోర్ట్స్ అండి. ఇది వెహికల్ వచ్చేసి వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. 100% గ్యారంటీ వెహికల్ పరంగా. ఎవరైనా లో బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్ కావాలంటే ఇది బెస్ట్ వెహికల్ అయితే ఉంది. చూడండి 2012 మోడల్ కంప్లీట్ టాప్ అండ్ సన్ రూఫ్ ఉంటుంది. 10 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. దీనిలో అలాయ్ వీల్స్ ఉంటాయి, టైర్స్ బాగున్నాయి. వెహికల్ అంతా చాలా నీట్గా వెల్ మెయింటైన్డ్ అయితే ఉంది. బండి వచ్చేసి మనకి లో బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. మనకి మంచి ఫీచర్స్ ఉంటాయి. దీనిలో పుష్ స్టార్ట్ బటన్ కూడా ఉంటుంది. మనకి ఏసీ ఆటో క్లైమేట్ ఉంటుంది. మనకి ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,90,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4,25,000 అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. బెస్ట్ ఫీచర్స్ బెస్ట్ వెహికల్ అయితే మీకు లో బడ్జెట్లో అయితే ఉంది. ఇది వచ్చేసి బెలూనో వెహికల్ ఉందండి. బెలూనో 2018 మోడల్ ఉంది. బెలూనో ఆల్ఫా టాప్ అండ్ ఇది 61,000 అయితే తిరిగింది. వెహికల్ వచ్చేసి ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,85,000 ఉంది. ఇది బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసేసి 6,30,000లో క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. మీరు బెస్ట్ వెహికల్ బెలూనో చూస్తున్నారు, టాప్ అండ్ మోడల్ చూస్తున్నారంటే 6,30,000లో మీకు వస్తుంది. ఇది వెహికల్ వచ్చేసి జెన్యూన్ వెహికల్ అయితే ఉంది. ఎవరైనా స్విఫ్ట్ బ్లాక్ కలర్లో చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉందండి. ఇది వచ్చేసి 2014 మోడల్ విఎక్స్ఐ పెట్రోల్ వేరియంటు. ఇది మనకి 67,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,60,000 ఉంది. నేను బెస్ట్ ట్రై చేసి 3,60,000లో క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కూడా కాదు. మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి మనకి దీనిలో మ్యాగ్ వీల్స్ అయితే ఉన్నాయి. దీనిలో వెహికల్ అయితే చాలా నీట్గా మంచిగా అయితే ఉంది. ఇంటీరియర్ అయినా ఏదైనా బెస్ట్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. ఇది వచ్చేసి టాటా టియాగో వెహికల్. ఎవరైనా లేటెస్ట్ మోడల్ చూస్తుంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉందండి. 2020 మోడల్ ఉంది. వెహికల్ వచ్చేసి 67,000 తిరిగింది. టియాగో ఎక్స్టీ వేరియంట్. ఇది వచ్చేసి 2020 మోడల్ 67,000 తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,95,000 ఉంది. అర్జెంట్ సేల్ ఉందండి. ఇది వచ్చేసి మనకి బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4,80,000 కానీ 4,70,000లో కానీ ఈ రెండు ప్రైజెస్లో మీకు ట్రై చేసి క్లోజ్ చేస్తాను.
వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్గా టియాగో వెహికల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. ఇది వచ్చేసి మనకి వేగనార్ వెహికల్. వేగనార్ వచ్చేసి ఎవరైనా ఆటోమేటిక్ చూస్తున్నారు, లేటెస్ట్ మోడల్ చూస్తున్నట్లయితే ఇది 2020 మోడల్ ఉంది. 57,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. ఇది వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,85,000 అయితే ఉంది. మీరు ఆటోమేటిక్ వెహికల్ చూస్తున్నారు, ఒక 5 lakhs బడ్జెట్లో చూస్తున్నారు అంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. 5 lakhsలో ట్రై చేసి ఈ వెహికల్ అయితే క్లోజ్ చేస్తాను. మీరు స్విఫ్ట్ డిజైర్ వెహికల్ డీజిల్ వేరియంట్ ఏదన్నా జెన్యూన్ రీడింగ్ వెహికల్ చూస్తున్నట్లయితే ఇదైతే ఉందండి. 2013 మోడల్ ఉంది. బండి వచ్చేసి 1,18,000 తిరిగింది. జెన్యూన్ రీడింగ్ వెహికల్ వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,35,000 అంటున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4,50,000లో క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. ఎవరైనా డీజిల్ వేరియంట్ చూస్తున్నారు, స్విఫ్ట్ డిజైర్ చూస్తున్నారు అంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. జెన్యూన్ రీడింగ్ అయితే వెహికల్ ఉంది. ఎవరైనా క్విడ్ ఆటోమేటిక్ వెహికల్ చూస్తున్నారు, లో బడ్జెట్లో ఆటోమేటిక్ చూస్తున్నట్లయితే ఈ క్విడ్ అయితే ఉందండి. ఇది 2017 మోడల్, 51,000 అయితే డ్రివెన్ ఉంది. ఇది వచ్చేసి మనకి తిరిగింది. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,65,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి నేను 2,90,000లో క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 2017 మోడల్ క్విడ్, 51,000 డ్రివెను, 3,65,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసేసి 290లో క్లోజ్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి ఆల్టో K10 ఉంది. 2012 మోడలు, ఓన్లీ 29,000 డ్రివెన్ అండి. లెస్ డ్రివెన్ వెహికల్ అయితే ఇది ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 2,85,000 అంటున్నాడు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 2,10,000లో క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్. చాలా అంటే చాలా జెన్యూన్గా ఉంది, నీట్ కండిషన్లో ఉంది. వెహికల్ వచ్చేసి మీకు బెస్ట్ ప్రైస్లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. 285 ఆయన ఎక్స్పెక్టేషన్ ఉంది. 2,10,000లో ట్రై చేసి మీకు క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే ఇది వచ్చేసి సెలీరియో ఉందండి. 2014 మోడలు. 70,000 డ్రివెన్ అయితే ఉంది. వెహికల్ వచ్చేసి మనకి ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,30,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసేసి ఇది మాన్యువల్ వేరియంట్ అండి. 3,50,000లో క్లోజ్ చేస్తాను. వెహికల్ వచ్చేసి VXI వేరియంట్. వెహికల్ అయితే చాలా జెన్యూన్ ఉంది, బాగుంది. బండి వచ్చేసి సెలీరియా మాన్యువల్ ఎవరైనా చూస్తున్నారు, తక్కువ బడ్జెట్లో చూస్తున్నారు అనుకుంటే 3,50,000లో ఈ వెహికల్ అయితే ఉంది. వెహికల్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్ అండి. ఇది వచ్చేసి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెహికల్ ఏం ప్రాబ్లమ్స్ లేవు. వెహికల్ తీసుకోవటం, నడుపుకోవటం, రెడీ టు డ్రైవ్ కండిషన్లో అయితే వెహికల్ ఉంది. ఎవరైనా డీజిల్ వేరియంట్, స్విఫ్ట్ వెహికల్ డీజిల్ వేరియంట్ చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. 2010 మోడల్ ఉంది. 11 రిజిస్ట్రేషను, 1,27,000 జెన్యూన్ రీడింగ్ వెహికల్ వచ్చేసి మనకి ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 2,95,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 2,50,000లో క్లోజ్ చేస్తాను. వెహికల్ వచ్చేసి 2,50,000లో మీకు డీజిల్ బండి వస్తుంది. వెహికల్ వచ్చేసి 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, జెన్యూన్ రీడింగ్ వెహికల్ అయితే ఇది ఉంది. ఎవరైనా స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ చూస్తున్నారు అంటే మన దగ్గర స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్ వెహికల్ ఉందండి. 2012 మోడల్, 13 రిజిస్ట్రేషన్ వెహికల్ వచ్చేసి ఇది కిలోమీటర్స్ వచ్చేసి 63,000 అయితే వెహికల్ తిరిగింది. ఇది VXI వేరియంట్ అండి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,80,000 ఉంది. 4,80,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4 lakhsలో అయితే మీకు క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. చాలా అంటే చాలా బెస్ట్ క్వాలిటీతో ఉందండి. స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 4 lakhs బడ్జెట్లో ఉంది. ఎవరైనా లో బడ్జెట్లో వెహికల్ చూస్తున్నారు, అది కూడా ఆటోమేటిక్ వెహికల్ చూస్తున్నారు అని అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. 2009 మోడల్ ఉంది. ఇది 44,000 అయితే వెహికల్ తిరిగిందండి. i10 వెహికల్. ఇది వచ్చేసి హుండా i10. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,20,000 ఉంది. 2,40,000లో క్లోజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి హుండా i10 2009 మోడల్ ఆటోమేటిక్ వెహికల్. ఇది వచ్చేసి 2,40,000లో అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. మీకు వెహికల్ 100% జెన్యూన్ ఉంది. వెహికల్ ఏం ప్రాబ్లమ్స్ లేవు. నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా రెడీ టు డ్రైవ్లో అయితే ఇదైతే వెహికల్ ఉంది. ఇది వచ్చేసి మనకి 2011 మోడల్ ఆటోమేటిక్ అండి. 72,000 అయితే తిరిగింది. హుండా i10 72,000 తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,65,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకోసం నేనైతే
2,90,000లో క్లోజ్ చేస్తాను. ఆటోమేటిక్ వెహికల్ ఎవరైనా జెన్యూన్ వెహికల్ మంచిగా ఉన్న వెహికల్ చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. 2,90,000లో ఆటోమేటిక్ వెహికల్ దొరుకుతుంది. 2011 మోడల్ వెహికల్, i10 వెహికల్. ఎవరైనా బెస్ట్ వెహికల్ చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే మీకు ఉంది. ఈ వెహికల్ వచ్చేసి హోండా i10 అండి. 10 మోడల్, 11 రిజిస్ట్రేషను, 70,000 అయితే తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 2,90,000 ఉంది. నేను బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 2 lakhsలో అయితే మీకు ఈ వెహికల్ క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ ఉంది, నాన్ ఫ్లడ్డెడ్ ఉంది, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. ఎవరైనా 2 lakhsలో i10 వెహికల్ చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే మీకు దొరికిద్ది. ఇది వచ్చేసి మనకి హుండాయ్ గ్రాండ్ i10 2022 మోడల్, 23 రిజిస్ట్రేషను. ఇది మనకి తిరిగింది వచ్చేసి 16,000 అయితే తిరిగింది. ఇది మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 7,40,000 చెప్తున్నారు. బెస్ట్ ట్రై చేసి మీకు 650లో అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. ఈ వెహికల్ కానీ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీరు కొత్త వెహికల్ తీసుకున్నట్లే. చాలా అంటే చాలా లెస్ డ్రివెన్ వెహికల్, ఓన్లీ 16,000 డ్రివెన్ అయితే ఉంది. ఇది వెహికల్ 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. మీరు ఏదైనా గ్రాండ్ i10 ఇయర్స్ చూస్తున్నారు, బెస్ట్ వెహికల్ చూస్తున్నారు అంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్గా అయితే దొరుకుతుంది. ఒకసారి వచ్చి మీరు టెస్ట్ చేసుకున్నారంటే మీకు వెహికల్ అయితే నచ్చిపోతుంది. అంత నీట్ కండిషన్లో అయితే వెహికల్ ఉంది. ఇది వచ్చేసి మనకి వేగనార్ అండి. 2015 మోడల్, 45,000 అయితే డ్రివెన్ ఉంది. ఓన్లీ 45,000 డ్రివెన్ ఇది వచ్చేసి వెహికల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,45,000 ఉంది. బెస్ట్ అంటే ట్రై చేసి మీకు 3,50,000లో క్లోజ్ చేస్తాను. VXI వేరియంట్ వెహికల్ అంతా చాలా నీట్గా ఉందండి, వెల్ మెయింటైనడ్ వెహికల్. ఎవరైనా వేగనార్ వెహికల్ చూస్తున్నారు, కొంచెం మంచి వెహికల్ చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. వెహికల్ ఏం ప్రాబ్లమ్స్ లేవు, 1 రూపీ ఖర్చు కూడా లేదు, రెడీ టు డ్రైవ్ అయితే వెహికల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మహేంద్ర KV100 అండి. 2017 మోడల్. ఎవరైనా 6 సీటర్ వెహికల్ KV100 చూస్తున్నట్లయితే ఇది మన దగ్గర అయితే వెహికల్ దొరుకుతుంది. మన దగ్గర స్టాక్ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి ఇది మనకి 89,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. 2017 మోడల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,25,000 ఉంది. డీజిల్ వేరియంట్. ఇది 4,50,000 మీకు క్లోజ్ చేస్తాను. ఈ బండి వచ్చేసి మీకు 100% నాన్ యాక్సిడెంటల్ ఉంది, నాన్ ఫ్లడ్డెడ్ ఉంది. మీకు ఇంజిన్ రిపేర్ అయిన బండి కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. మీకు వెహికల్ అయితే 100% జెన్యూన్ ఉంది. ఇది 6 సీటర్ వెహికల్ అండి. KV100 2017 మోడల్, 4,50,000లోనే దొరుకుతుంది మీకు. మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే KV100 ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంది మీకు. ఎవరైనా ఎస్క్రాస్ వెహికల్ కోసం సెట్ చేస్తున్నారా, సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం అలా సెట్ చేస్తే ఇది వచ్చేసి బెస్ట్ ఆప్షన్గా ఉంది. 2018 మోడల్ సిగ్మా వేరియంట్. ఇది వచ్చేసి మీకు 2018 46,000 తిరిగింది బండి, అంతే, ఎక్కువ తిరగలేదు వెహికల్ వచ్చేసి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 8,50,000 ఉంది. డీజిల్ వేరియంట్ మీకు. ఇది బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు వెహికల్ని 7,60,000లో మీకు ట్రై చేసి క్లోజ్ చేస్తాను. మీరు ఒక్కోసారి వచ్చేసి వెహికల్ క్వాలిటీ చూడండి, మీకు వెహికల్ అర్థమైపోతుంది తీసుకోవాలా లేదా అనేది. ఒక్కసారి మా దగ్గరికి విజిట్ అయ్యి ఇది టెస్ట్ డ్రైవ్ చేశారంటే మీకే తీసుకోవాలన్న ఫీలింగ్ అయితే కలిగిద్ది. అంత జెన్యూన్గా ఉంది వెహికల్ వచ్చేసి మీకు. నాన్ యాక్సిడెంటల్ ఉంది, నాన్ ఫ్లడ్డెడ్ ఉంది. మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. చాలా అంటే చాలా బెస్ట్ వెహికల్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఎకో స్పోర్ట్ ఉందండి. 2013 మోడల్, 1,31,000 అయితే డ్రివెన్ ఉంది. టైటానియం. ఇది వచ్చేసి వేరియంట్ వచ్చేసి డీజిల్ వేరియంటు. డీజిల్ వేరియంటు మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 5,40,000 ఉంది. 4,50,000లో దొరుకుతుంది మీకు. టాప్ మోడల్. ఇది వచ్చేసి వెహికల్ అయితే మీకు ఏం ప్రాబ్లమ్స్ లేవు, నాన్ యాక్సిడెంటల్ ఉంది, నాన్ ఫ్లడ్డెడ్ ఉంది. మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. మీరు ఎవరైనా ఎకో స్పోర్ట్ వెహికల్ చూస్తున్నట్లయితే ఇది కూడా ఉంది, బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంది మీకు. ఎవరైనా వెంటో ఆటోమేటిక్ వెహికల్ చూస్తున్నారా, వోల్క్స్వాగన్ వెంటో చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. ఇది 72,000 అయితే కిలోమీటర్స్ తిరిగింది బండి వచ్చేసి. పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్, 2013 మోడల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,90,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4,30,000లో మీకు క్లోజ్ చేస్తాను. వెహికల్ వచ్చేసి వెంటో ఆటోమేటిక్ వేరియంట్. ఇది ఎవరైనా వెన్యూ ఆటోమేటిక్ వెహికల్, పెట్రోల్ ఆటోమేటిక్ చూస్తున్నట్లయితే ఈ వెహికల్ అయితే ఉందండి. SX ప్లస్ ఉంది. ఇది టర్బో, 2020 మోడల్, 50,000 అయితే వెహికల్ తిరిగింది. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 11 lakhs ఉంది. నేను బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు 10,20,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది. ఆటోమేటిక్ వెహికల్, వెన్యూ ఆటోమేటిక్, పెట్రోల్. బండి అయితే చాలా అంటే చాలా వెల్ మెయింటైన్డ్తో ఉంది. నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన బండి కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు.
జెన్యున్ వెహికల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ఎర్టికా వెహికల్ 2017 మోడల్ జెడ్ఎక్సే ప్లస్ కంప్లీట్ టాప్ అండ్ మోడల్. ఇది వచ్చేసి మనకి 25,000 లెస్ డ్రివెన్ వెహికల్ అయితే ఉంది. ఓన్లీ 25,000 అయితే వెహికల్ తిరిగిందండి. ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 9,50,000 ఉంది. నేను బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు 8,70,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. చాలా జెన్యున్ ఉంది వెహికల్, ఏం ప్రాబ్లమ్స్ లేవు. నాన్ యాక్సిడెంటల్ ఉంది, నాన్ ఫ్లడ్డెడ్ ఉంది. లెస్ డ్రివెన్ వెహికల్ 25,000 తిరిగింది. బండి వచ్చేసి పెట్రోల్ వేరియంట్ జెడ్ఎక్స్ఐ ప్లస్. ఎవరైనా బెలోనా ఆటోమేటిక్ చూస్తున్నట్లయితే 2018 మోడల్ ఆల్ఫా టాప్ ఎండ్ ఉందండి మన దగ్గర. 60,000 అయితే వెహికల్ తిరిగింది. ఇది వచ్చేసి పెట్రోల్ ఆటోమేటిక్ 7,45,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 6,65,000 వరకు ట్రై చేసి క్లోజ్ చేస్తాను. మీకు వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు వెహికల్ పరంగా. అయితే వెహికల్ మన దగ్గర తీసుకున్నారంటే బెస్ట్ వెహికల్ దొరుకుతుంది మీకు మా తరపున అయితే 100% గ్యారంటీ వెహికల్. ఇది వచ్చేసి మనకి వెర్నా అండి, హుండాయ్ వెర్నా 2019 మోడల్ వెహికల్ అయితే ఉంది. 71,000 అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 9,50,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి ఇది వచ్చేసి మీకు 8 lakhsలో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. పెట్రోల్ వేరియంట్ ఉంది. ఎవరైనా పెట్రోల్ చూస్తున్నారు, వెర్నా వెహికల్ చూస్తున్నారు, వైట్ కలర్లో చూస్తున్నారు అంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ వచ్చేసి. 8 lakhsలో ట్రై చేసి క్లోజ్ చేస్తానండి. మీకు వెహికల్ వచ్చేసి చాలా జెన్యున్ వెహికల్ అయితే ఉంది బండి వచ్చేసి. ఇప్పటి వరకు నేను ఏదైతే వెహికల్స్ చూపించానో ఆ వెహికల్స్ మొత్తం కూడా మీకు నాన్ యాక్సిడెంటల్ ఉంటాయి, నాన్ ఫ్లడ్డెడ్ ఉంటాయి. మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ ఉండదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ ఉండదు. మీకు 100% గ్యారంటీ ఉంటుంది. ఇక్కడ వెహికల్ వచ్చేసి మీకు బెస్ట్ వెహికల్ అయితే దొరుకుతుంది. ఇది ఎక్కడుందంటే ఐకార్స్. ఇది వచ్చేసి 100 feet రోడ్ మాదాపూర్. నా పేరు వచ్చేసి వలి. ఇక్కడికి వచ్చినట్లయితే మీకు టెస్ట్ డ్రైవ్ ఇస్తాను. వెహికల్ చెక్ చేసుకొని మీకు అంతా ఓకే అయిందంటే మీరు వెహికల్ తీసుకోవచ్చు. 200% గ్యారంటీ బెస్ట్ వెహికల్ దొరుకుతుంది మా దగ్గర అయితే. మీకు నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కింద స్క్రోల్ అవుతుంది చూడండి, 9951528255.